కేడిడి ప్రాసెస్ గురించి చూద్దాం. కేడిడి అనొచ్చు, లేకపోతే కేడిపి కూడా అనొచ్చు. అంటే డేటా మైనింగ్లో నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం. చూడండి, ఈ కేడిడి ప్రాసెస్ యొక్క డయాగ్రామ్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ డేటాబేస్ ఉంటుంది. డేటాబేసెస్ నుంచే కదా నువ్వు డేటా తీసుకోవాల్సింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ నుంచి నువ్వు డేటాను క్లీన్ చేస్తావు. ఫస్ట్ డేటాను క్లీన్ చేసేసి దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తావు. ఫస్ట్ స్టెప్ అది. ఒక 7 స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఈ ప్రాసెస్లో. సో ఫస్ట్ డేటాని డేటాబేసెస్ నుంచి తీసుకొని క్లీనింగ్ అండ్ ఇంటిగ్రేషన్ అప్లై చేసి డేటా వేరేసి పోతావు. డేటా వేరేస్ అంటే ఏంటి? ఇంతకుముందు వీడియోని చూసుకున్నాం ఇక చూడండి. డిఫరెంట్ సోర్సెస్ నుంచి మన డేటాని తీసుకొని చేసి దాన్ని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేస్తాం. ఎలా చేస్తామంటే క్యూరింగ్ అండ్ అనాలిసిస్ ప్రాసెస్తోని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేస్తాం. తర్వాత క్లయింట్స్కి ఇస్తాం. సో డేటా వేరోస్ ఉంటుంది. డేటా వేరోస్ కట్ చేస్తాం. డేటాబేసెస్ ఉంటుంది, డేటా వేరోస్ కట్ చేస్తాం. తర్వాత ఇంకేముంది? డేటా మైనింగ్. అక్కడ ఏదైతే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసినామో తర్వాత డేటాని మైన్ చేస్తాం. అంటే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ డేటా వేరోస్ నుంచి తీసుకుంటాం. తర్వాత వచ్చిన డేటా కరెక్ట్ కాదని డేటా ఎవాల్యుయేషన్ ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే సింపుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ డేటాని ఇట్లా గ్రాఫ్స్లో కానీ ఇలా కానీ ప్యాటర్న్స్లో మనం రిప్రజెంట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇట్లా గ్రాఫ్స్ ఉంటాయి కదా, ఇలా గ్రాఫ్స్లో పై చార్ట్లా కానీ ఇలా వేస్తే కొంచెం సింపుల్గా అర్థమవుతుంది కదా. ఇట్లా ఎవాల్యుయేషన్కైనా రిప్రజెంటేషన్కైనా. ఫైనల్ స్టెప్లో మనకి నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. ఇదే మన ఫైనల్ స్టెప్. ఓకేనా? సో ఇప్పుడు ఈ కేడిడి ప్రాసెస్లో 7 స్టెప్స్ ఉంటాయి. ఆ 7 స్టెప్స్ చూస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటా క్లీనింగ్, రిమూవింగ్ నాయిసీ అండ్ ఇన్కన్సిస్టెంట్. ఇప్పుడు సపోజ్ మనం ఒక డేటాకి మేల్కి 0, ఫీమేల్కి 1 అని పెట్టుకున్నాం. కానీ మనకు డేటాలో 9, 8 అట్లా వేరే నెంబర్స్ వచ్చినాం అనుకో, మనం ఏం చేయాలి? డేటాని క్లీన్ చేయాలి కదా. మనం మేల్కి 0 కావాలి, ఫీమేల్కి 1 అని కావాలనుకున్నాం. సో ఏమైపోతుంది? ఇక్కడ డేటాని మనం క్లీన్ చేసుకోవాలి. మనం ఈ నెంబర్స్ అన్నింటిని ఎంటర్ రోన్ అనేది రిమూవ్ చేయాలి. అలా ఇలాంటి డేటానైనా సరే ఇన్కన్సిస్టెంట్ డేటా అని అంటారు. అలా నాయిసీ డేటాని ఇలా మనం రిమూవ్ చేస్తాం ఫస్ట్ స్టెప్లో, క్లీనింగ్ ఆఫ్ డేటాని. సో డేటాబేస్ నుంచి రాగానే నువ్వు ఫస్ట్ ఆ డేటాని క్లీన్ చేసుకొని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్లో కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ డేటా. సో ఒకటే దగ్గర నుంచి నువ్వు డేటాని తీసుకో. ఒక వెబ్సైట్ నుంచి 2-3 వెబ్సైట్ నుంచి డేటా అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని తీసుకుంటావు. సో ఈ అన్ని సోర్సెస్ నుంచి డేటా తీసుకున్నాక ఒక దగ్గర ఇంటిగ్రేట్ చేయాలి కదా. ఒక్కొక్క సోర్స్ నుంచి కొంచెం డేటా తీసుకున్నావు నీకు కావాల్సిన డేటాని. సో డేటా అంటే ఇంటిగ్రేట్ చేయాలి కదా. సో నువ్వు స్టార్ట్గా సెకండ్ స్టెప్లో డేటాని అంటే ఇంటిగ్రేట్ చేసుకుంటావు. ఫస్ట్ వచ్చిన డేటాని క్లీన్ చేసినావు. ఇక్కడ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని సో క్లీనింగ్ చేసినావు ఫస్ట్ స్టెప్లో. తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నావు? ఈ క్లీన్ చేసిన అన్ని డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని ఇంటిగ్రేట్ చేస్తున్నావు. తర్వాత థర్డ్ స్టెప్కి వచ్చేసరికి డేటా సెలెక్షన్. ఇంటిగ్రేట్ చేసినాక నీకు కావాల్సిన డేటా ఏంది? సో డేటా రిలవెంట్ టు యువర్ అనాలిసిస్ టాస్క్. నీకు కావాల్సిన ఏదైతే అనాలిసిస్ టాస్క్ ఉందో దానికి కావాల్సిన డేటాని తీసుకుంటావు. ఎక్కడి నుంచి? డేటాబేస్ నుంచి. ఓకేనా? తర్వాత డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ కాన్సల్టేషన్ అని అనొచ్చు ఆఫ్ డేటా ఇన్ఫర్మేషన్ ఆపరేటెడ్ ఫర్ మైనింగ్ బై పర్ఫార్మింగ్ సమ్మరీ అండ్ అగ్రిగేట్ ఆపరేషన్. సో ఇలా అన్నట్టు డేటా వేరోస్ అని ఉంటుంది. డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని తీసుకొని క్యూరింగ్ అండ్ అనాలిసిస్తోని ఇంటిగ్రేట్ చేస్తూ తర్వాత క్లయింట్స్కి ఇస్తాం. సో నీకు ఇప్పుడు ఎందుకంటే టేబుల్స్ ఫామ్లో వస్తుంటుంది డేటా, లేకపోతే XML ఫామ్లో ఉంటుంది డేటాని. సో ఆ డేటాని అంటే నీకు కావాల్సిన ఫార్మాట్లో మార్చుకోవాలి కదా. అదే డేటా ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్. ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్లో డేటా మైనింగ్లో ఏమంటుంది? ఇంటెలిజెంట్ మెథడ్స్ అప్లై చేస్తావు. దేనికోసం? ఒక డేటా ప్యాటర్న్ తీసుకోవడానికి డేటా నుంచి కొన్ని ఇంటెలిజెంట్ మెథడ్స్ అప్లై చేస్తూ అక్కడ నుంచి నువ్వు డేటా ప్యాటర్న్స్ తీసుకుంటావు. తర్వాత వచ్చే ప్యాటర్న్స్ వస్తాయి. వచ్చిన ప్యాటర్న్స్ని నువ్వు ఎవాల్యుయేట్ చేసుకుంటావు. ఐడెంటిఫై ఇంటరాక్టింగ్ ప్యాటర్న్స్ బేస్డ్ ఆన్ సమ్ ఇంట్రెస్టింగ్ మెజర్స్. నీకున్న కొన్ని మెజర్స్తోని ఆ ప్యాటర్న్స్ని ఎవాల్యుయేట్ చేసేస్తావు. సిక్స్త్ స్టెప్. లాస్ట్ స్టెప్లో నాలెడ్జ్ ప్రజెంట్ చేస్తావు. విజువల్ అండ్ టెక్స్ట్ టు ప్రెజెంట్ ద మైనర్ నాలెడ్జ్ టు యూజర్స్కి ఒక చార్ట్ రూపంలో ఏదో విధంగా యూజర్స్కి ఫైనల్గా నీకు నాలెడ్జ్ అనేది ప్రజెంట్ చేస్తావు యూజర్స్కి. సో ఇది ఒక ఇటరేటివ్ ప్రాసెస్. ఇలా నీకు కావాల్సిన నాలెడ్జ్ వచ్చేంత వరకు ఇది కంటిన్యూస్గా ఈ స్టెప్స్ నువ్వు అవుతూనే ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఇటరేటివ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు.